జమ్మూ కశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎదురు కాల్పుల్లో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 2 ముష్కరుల్ని సైన్యం మట్టుబెట్టింది. పుల్వామా దాడి కీలక సూత్రధారి కమాండర్ రషీద్ ఘాజీ సహా కమ్రాన్ అనే తీవ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. ఎదురు కాల్పుల్లో విఎస్ దౌన్ దియాల్ అనే మేజర్ సహా 4 జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం ఆధారంగా సైన్యం గత రాత్రి తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలో తారసపడిన ఉగ్రవాదులు భద్రతా దళాలపైకి కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మేజర్ సహా 4 జవాన్లు వీరమరణం పొందారు. మరో జవానుకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారిని మేజర్ విఎస్ దౌన్ దియాల్, హవల్దార్ షియోరాం, సిపాయిలు అజయ్ కుమార్, హరిసింగ్లుగా గుర్తించారు. జవాన్లు 55వ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందినవారుగా అధికారులు తెలిపారు. ఎదురు కాల్పుల్లో ఓ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఒక భవనంలో మరికొందరు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు భావిస్తున్న సైన్యం తనిఖీలు నిర్వహిస్తోంది. అటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పూంజ్ సెక్టార్లో పాక్ సైన్యం అర్ధరాత్రి కాల్పులకు పాల్పడింది. మరోవైపు జమ్మూ కశ్మీర్ నుంచి పాకిస్తాన్లోని రావల్కోట్కు వెళ్లే బస్సు సర్వీసుని అధికారులు నిలిపివేశారు. మరోవైపు పుల్వామా ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పుల్వామా ఆపరేషన్ను సీఆర్పీఎఫ్ ఢిల్లీలోని తన కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తోంది. నిఘా వర్గాలు స్థానికుల నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, పుల్వామా ఎదురుకాల్పులో సీఆర్పీఎఫ్ వ్యూహం ఏంటి? పుల్వామాలో ఫిబ్రవరి అంటే ఈ నెల 14న కీలకమైనటువంటి దాడి జరిగిన తర్వాత దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని ఉగ్రమూకలు పొట్టన పెట్టుకున్నాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పొట్టన పెట్టుకున్న తర్వాత దానికి ప్రతివ్యూహాన్ని ఈరోజు సాయుధ బలగాలు ప్రధానంగా చూసుకుంటే సిఆర్పిఎఫ్ కానీ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఆర్మీ కానీ సంయుక్త ఆపరేషన్ కొనసాగించాలని చెప్పి నిర్ణయించాయి. అయితే బలగాల తరలింపులు ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు కీలకమైనటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ చూసుకున్నప్పటికీ వాటిని పక్కన పెట్టి కానీ ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కీలకమైనటువంటి ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికీ 2 కీలకమైనటువంటి జైషే మహమ్మద్ సంబంధించినటువంటి 2 కీలక కమాండర్లను మన సిఆర్పిఎఫ్ బలగాలు ఆర్మీ సంయుక్త ఆపరేషన్ లో ఇప్పటికే మట్టుబెట్టారు. ఈ 2 కీలకమైనటువంటి వారు పుల్వామా ఘటనకు 40 మంది మరణానికి 40 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాద చర్యకు ప్రధాన కారకులు వీరిద్దరు అనేది చెప్పుకోవడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. దానికి తగినట్లే హోంశాఖ వర్గాలు అదేవిధంగా సిఆర్పిఎఫ్ కేంద్ర కార్యాలయం కూడా ధృవీకరిస్తున్నాయి. మరోవైపు ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే సిఆర్పిఎఫ్ కేంద్ర కార్యాలయంలో ఒక వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు. సిఆర్పిఎఫ్ మాజీ ఉన్నతాధికారులు కావచ్చు, ప్రస్తుత ఉన్నతాధికారులు కావచ్చు, కీలకమైనటువంటి అధికారులంతా కూడా ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఉగ్రవాదులు మాటు వేసి ఉన్నారు, అదే రీతిలో ఒకవైపు తనిఖీలు భద్రతా చర్యలు చేపడుతూనే మరోవైపు ఆపరేషన్ కొనసాగించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఆపరేషన్ కూడా కొనసాగుతోంది. మరోవైపు సిఆర్పిఎఫ్ వార్ రూమ్ నుంచి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా స్థానిక తమకున్నటువంటి సమాచారం ద్వారా ఎప్పటికప్పుడు ఆపరేషన్ చేస్తున్నటువంటి జవాన్లకు సమాచారం అందిస్తూనే ఎటువంటి వ్యూహంలోకి వెళ్ళాలి అనేది ఎప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటూ ఉగ్రమూకలకు మరొక అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో మట్టుబెట్టేందుకు ఉన్నటువంటి అన్ని రకాల చర్యలకు శ్రీకారం చుట్టింది ఈ రోజు. దానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు సమాచారాన్ని హోంమంత్రిత్వ శాఖకు అదేవిధంగా రక్షణ మంత్రిత్వ శాఖకు అందిస్తూనే
తద్వారా ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా అందుకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఎప్పటికప్పుడు పంపుతున్నట్లుగానే తెలుస్తా ఉంది. హోంమంత్రిత్వ శాఖ దీనిపైన కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తా ఉంది. మరోవైపు ఒకవైపు సిఆర్పిఎఫ్ వార్ రూమ్ లోను, మరోవైపు హోంశాఖ కూడా ఉన్నత స్థాయి కమిటీ నిర్వహిస్తుండటంతో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి వ్యూహం చేయాలని అన్ని రకాలుగా ఉగ్రమూకలకు తగిన రీతిలో సమాధానం చెప్పేలా ఈ వ్యవహారం మొత్తం నడిపించాలని చెప్పి ఇప్పటికే వ్యూహం రచించారు. దానికి అనుగుణంగానే ఒకవైపు దౌత్యపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ పాకిస్తాన్ ను ఏకాకి చేయడంతో పాటు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి అన్ని విషయాలను సాక్ష్యాధారాలతో సహా ప్రపంచం ముందు పెట్టేందుకు ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు సైనిక చర్యకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగానే భద్రతా తనిఖీలు జరుపుతున్నటువంటి సైనికుల పైన, సాయుధ బలగాల పైన ఈ రోజు ఒకేసారిగా ఎదురుకాల్పులు జరిపినటువంటి 3 తీవ్రవాదుల్లో 2 ఇప్పటికే హతమార్చినటువంటి సైనిక బలగాలు మరొక తీవ్రవాది కోసం పూర్తి స్థాయిలో వేట కొనసాగిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఆపరేషన్ కూడా కొనసాగిస్తూ ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్.